తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీలను మొట్టమొదటి నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేది. ఐగుప్తీయులు అలాగు చేయచూచి మునిగిపోయేది. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఇక్కడ రెండవ భాగంలో నుంచి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగు చూచి మునిగిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చూచి మునిగిపోయిరి. వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఇక్కడ దేవుని ప్రజలు కానివారు. సృష్టికర్త ఒక్కడే. ఐగుప్తీయులను కూడా సృజించిన వాడు మన దేవాతి దేవుడే. ఒకే ఒకడు, ఆయనే మన తండ్రి అయిన యెహోవా. సృష్టి ఒకటే, సృష్టము ఒకటే. కానీ ఇక్కడ ప్రజలలో తేడాన్ని గమనిస్తున్నాం. ఒక ప్రజలు అదే ఎర్ర సముద్రములో పొడి నేల మీద నడిచిపోయారు. మరొక ప్రజలు నడవ చూచి మునిగిపోయారు. ఇక్కడ లోకములో ఉన్నవారు దేవునిలో ఉన్నవారు అనొచ్చు, లేదా దేవుని పిల్లలు కానివారు అనొచ్చు. ఈ రెండు మనము చాలా దగ్గరగా గమనించినప్పుడు దేవుడు ఆయన ప్రజల కొరకు ఎంతగా అయినా చేయగలుగుతాడు అనేది ఇశ్రాయేలీయులను గురించి మనం ధ్యానించినప్పుడు చాలాసార్లు ఆయనను ఘనపరచడం జరిగింది. ఎన్నెన్నో సార్లు ఆయన చేసినటువంటి నిర్గమా చదువుతున్న 5 పంచకాండాలు చదువుతున్నప్పుడు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ క్రొత్త నిబంధనలో కూడా పైగా ఈ విశ్వాసుల పట్టిక అంటాం. దీన్ని 11వ అధ్యాయాన్ని విశ్వాసుల పట్టిక అంటాం. ఈ విశ్వాసుల పట్టికలో ఇద్దరు చేర్చబడ్డారు. ఒకరు పాజిటివ్ గాను, రెండవ వారు నెగిటివ్. ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు అది ఒకే రోజు అని ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు, కానీ ఒకే టైం అని అనొచ్చు. ఎందుకంటే ఆయన ప్రజలు దాటి ముందుకు వెళ్ళారు, వాళ్ళ వెంబడి వెనక ఆ ప్రజలు వచ్చారు. అలాగూ చూచి రోజు క్రైస్తవులుగా ఉంటే వాళ్ళు కూడా ఐగుప్తీయులు లెక్కే. క్రైస్తవులైన వారందరూ కూడా కంప్లీట్గా దేవునిలో పుట్టినవారని చెప్పలేదు. పేరుకు మాత్రమే, ప్రభువు ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పేరుకు మాత్రమే క్రైస్తవులకు నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవిస్తున్నాము అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇది భౌతికమైనటువంటి జీవితం. కానీ ఆత్మీయంగా ఫలభరితంగా ఉన్నాము అనే దాన్ని మనం గమనిస్తే కానీ అది ఎలా అంటే ఎర్ర సముద్రంలో కూడా పొడి నేల మనకు దొరుకుతుంది. అలాగనే భక్తిహీనులుగా ఉంటే ఆ పొడి నేల కూడా ఎలా అయిపోతుందంటే సముద్రముగా మారిపోతుంది. ఆయన ప్రజల కొరకు నీటిని ఒక ఐస్ గడ్డగా చేసి గోడలాగా నిలబెట్టాడంట. ఇరువైపులా నీరు 2 గోడలుగా మార్చాడంట దేవుడు. అంటే నీరు గడ్డగా మారితే ఏమవుతుందండి? ఐసే కదా.
ఐస్ గడ్డలతో గోడను కట్టాడు, అక్కడ నీటితో అక్కడే. కానీ అదే నీటి మీద వేడి గాలి తగిలినప్పుడు అవి కరిగి ఐగుప్తీయులను ముంచివేశాయట. ఆ నీటిలో ఇసుక గడ్డను నీళ్ళలో మంచుగడ్డను, ఇది మన ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ గడ్డను తీసి మనం నీళ్ళ మీద వేస్తే ఎలా ఉంటుందండి? నీళ్ళ మీద తేలిపోతుందంట. అంటే ఆ నీరు ఇంకా పూర్తిగా ద్రవ రూపానికి రాలే. ఐగుప్తీయుల శవాలు తేలిని అంట. సాధారణంగా శవాలు మూడో రోజు తేలిద్ది అని అంటారు, కానీ వాళ్ళ శవాలు ఈ ఐస్ వాటర్కి తేలి ఉన్నాయంట. దేవుడు అద్భుతమైన దేవుడు అనే దానికి ఇది ఒక పెద్ద సూచన. పైన అంటున్నాడు, ఆచారబద్ధమైనటువంటిది తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు, ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ఒకే ప్రాంతంలో ఒక బిడ్డలందరూ క్షేమము, అదే ప్రాంతంలో మరొక బిడ్డలందరూ కూడా చనిపోయిన శవము లేని ఇల్లు లేదట. దేవుని పిల్లలకు దేవుడు కాని పిల్లలకు ఎంత తేడాగా, మరి దేవుడు తేడా అని అందామా అనంటే దేవుడిలో తేడా ఏమీ లేదండి. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారము ఆయన ఆశ్రయించిన వారికి ఆయన మేలు చేస్తాడు, ఆయన వేడుకున్న వారికి సహాయం చేస్తాడు, ఆయన అనుసరించే వారికి మార్గం చూపిస్తాడు. అడగకుండా దారి చెప్పరండి. సామెత చెప్తారు, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు అని. అడిగితేనే. ఈరోజు మనం ఆయన యొక్క శరీరంలో పాలుపొందులు పొందడానికి వచ్చిన మనము ఈ రెండు భాగాలలో ఏ భాగానికి చెందినవారు? నిజంగా పొడి నేల మీద నడిచిపోయి దాటిన వెంటనే ఆనంద గానాలతో స్తుతి గానాలు ఆలపించిన ఇజ్రాయేలీల ప్రజలుగా ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ దాటి వచ్చినటువంటి అదే ప్రాంతంలో ఇరుకులో పడి చనిపోయిన ఇశ్రాయేలీలను చూచి ఐగుప్తీయులను చూచి ఒకవేళ మనం మోసపోతున్నామేమో అలాగూ చూచి వాళ్ళు అలాగూ చూచి ఒకవేళ మనం కూడా చాలాసార్లు మన భక్తిని కొలుచుకోలేనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రతిదాన్ని ఒక బడ్జెట్, ఒక నెలలో మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. మనకు వచ్చే ఇన్కంలో నుంచి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత నిల్వ చేయాలి అనేది ప్రతిదానికి కూడా ఉంటుంది. అలాగే దేనికి అంటే ఆ ఖర్చు పెట్టేది కూడా దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలి అనేది కూడా మనం ఒక ప్లాన్ వేసేసుకొని ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రము మనకి ఏ విధమైన ప్లాన్స్ ఉండవు, ఏ విధమైన ప్రణాళికలు ఉండవు. ప్రణాళికలు సిద్ధపరచుకోం. ఈ గత వారంలో ఇది నేర్చుకున్నాను, దీన్ని ఎంతవరకు అభ్యాసం చేశాము, ఎంతవరకు దీనిని మనం నేర్చుకుని దాన్ని తలపోసుకున్నాం, ఎంతవరకు ఉత్తమమైన దానిలో మనము నిలిచి ఉన్నాము. అసలు ఆ వాక్యం అంతటిలో ఏది కీ పాయింట్, దాన్ని నేను పట్టుకున్నానా, దాని ప్రకారం నడిచానా అని ఆ యొక్క ప్రణాళిక మనకు ఉండదండి. ఆ ఆలోచన వైపు మన మనసు వెళ్ళదు. ఆ రోజు సండే వింటాము, నచ్చితే మీకు నచ్చినట్లు చెప్తేనేమో పర్వాలేదు బాగానే చెప్పారంటారు. ఎక్కడన్నా కొంచెం వయసు పండి అంటేనేమో తిట్టారు, ఏం వాక్యం అని అంటారు. కానీ ప్రతిదీ కూడా వాక్యం అనే దాన్ని అది గద్దింపునే ఎక్కువగా రిసీవ్ చేసుకోవటం మనకి ఆశీర్వాదకరం అండి. ఎందుకు అనంటే ఆ గద్దింపును ఐగుప్తీయులు తీసుకోలేకపోయారు. ఐగుప్తీయులకి గద్దింపు వెళ్ళలేదా అని అంటే 10 సూచిక క్రియల ద్వారా గొప్ప గద్దింపు వెళ్ళింది. ఎందుకంటే గోషానులో ఉన్నటువంటి ఇజ్రాయేలీల పిండి క్షేమముగా ఉంటే ఐగుప్తీయుల దగ్గర పిండి ప్రిపేర్ చేసుకుంటే అట్లు వేసుకోవడానికి దానిలో కప్పలు ఉన్నాయండి. ఒకటి కాదు, దేవుడు 10 మార్లుగా వాళ్ళని హెచ్చరించారు.
ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఐగుప్తీయులకి మిడతలను పంపించి వాళ్ళ పంటంతా నాశనం అయిపోయింది, కానీ వీళ్ళ పంటంతా క్షేమంగా ఉంది. కళ్ళారా చూశారండి వాళ్ళు. ఎన్నిసార్లు? 10 సూచిక క్రియలు. 10 సూచిక క్రియలు ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతాలే అయినప్పటికీ కూడా 10 మార్లు గద్దింపులో ఒక్క మారు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోని కారణం చేత 10వ సూచిక క్రియలో ఏం జరిగింది అని అంటే, ఐగుప్తీయుల ప్రథమ సంతతి అంతా, అది పక్షుల్లో కానీ, పశువుల్లో కానీ, మనుషుల్లో కానీ ఎక్కడ కూడా ప్రథమ సంతానం నిలవలేదండి. అన్నీ కూడా చనిపోయినాయి. ఐగుప్తు దేశం అంట కంపు కొట్టిందంట. ఒక్కసారి కాదండి, ఒకసారి కప్పలు కంపు కొట్టించినాయి ఆ దేశాన్ని. రెండవసారి ఎక్కడ చూసినా కప్పలే, పడక మీద కప్పలే, రూముల్లో కప్పలే, ఫుడ్లో కప్పలే, నీళ్ళలో కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే. కంపు కొట్టిందంట ఐగుప్తు దేశం. అయినప్పటికీ కూడా వాళ్ళు, ఫరో హృదయము రోజు రోజుకి కఠినమైనదని బైబిల్ చెప్తుంది. అలాగే ఫరో లాగానే ఆయన మోచేతి నీళ్లు తాగేటువంటి ఐగుప్తీయుల హృదయాలు కూడా కఠినపరచబడ్డాయి. 10 సూచిక క్రియలు చూసిన తర్వాత ఇంకా వెంటబడి రావడం ఎందుకు? అంత ధైర్యం ఎందుకు చేయాలా? అవునా? ఏమండి, ఎంత నష్టపోయారు వాళ్ళు. సర్వము నష్టపోయారు. వాళ్ళ పంట నష్టపోయారు, వాళ్ళ ఆస్తి నష్టపోయారు, వాళ్ళ బిడ్డలు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళకున్న ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే యావదాస్తితో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం ఇక్కడ గమనిస్తున్నారు. అంటే దేవుడు 10 మారులు గద్దించినా సరే మనం తీసుకోలేకపోయినప్పుడు, ఇంకా వాళ్ళు ఏదో చేశారు నేనేదో చేస్తానంటే అది సాధ్యమయ్యేది కాదు. అది దేవుని పిల్లలకే సాధ్యమండి. దేవుని పిల్లలకు అసాధ్యము కూడా సుసాధ్యమే. అది అసాధ్యం అనుకుంటాం చాలాసార్లు. కొన్నిసార్లు మానవుల ఆలోచన ప్రకారం ఇది నేను చేయగలను అనుకుంటాం, ఇది నేను చేయలేను అంటాం, సాధిద్దాం అనుకుంటాం. కానీ దేవుని చేతిలో పడిన తరువాత దేనిని సాధించలేం. ఆయన ప్రేమతో ఇస్తేనే పుచ్చుకుంటాం, కానీ సాధించి ఆయన దగ్గర నుంచి పొందుకోలేం. వీళ్ళు కూడా అలాగే ప్రాణాలకు తెగించి దేవుని ప్రజలను తరిమిన కారణం చేత మరి ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రజలు అనేవాళ్ళు గత వారం మనం నేర్చుకున్నాం. యాకోబు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇశ్రాయేలీలు ఎంతో గొప్ప ప్రజలు గొప్పవారు కాదండి. వాళ్ళు ఆరాధించే దేవుడు అంత గొప్పవాడు, అంతగా వాళ్ళని సహించినవాడు, వాళ్ళ గొనుగుడు విన్నా సహించినవాడు. వాళ్ళు అన్యాజ్ఞ తెచ్చినా సహించాడు. ఎవరు తప్పు చేశారో వాళ్ళని మాత్రమే తీసేశాడు, కానీ ఇశ్రాయేలీల పేరు భూమి మీద తుడిచిపెట్టడం ఆయన చిత్తము కాదు. అమాలేకులను భూమి మీద తుడిచిపెట్టేయడం దేవుని చిత్తము. అదేంటి? దేవుడు అందరినీ ప్రేమించేవాడుగా అంటే దేవునికి వ్యతిరేకముగా కాలెత్తిన వాడు వర్ధిల్లలేడు. దేవుని ప్రజలను దూషించిన వాడికి కూడా ఆ శిక్ష తప్పదు. ఎందుకనంటే ఆయన పిల్లలను దూషించినా సరే ఆయనకు అనుకుంటున్న ముట్టుతున్నట్లే. ఇశ్రాయేలు అనేవాడు ప్రత్యేకితుడు, యాకోబు ప్రత్యేకితుడు కాదండి. ఇశ్రాయేలుగా మారిన తర్వాతనే అతనికి ఆశీర్వాదం వచ్చింది. అతడు యాకోబుగా ఉన్నప్పుడు యమదాస్తి సంపాదించాడు, కానీ ఆ దేవుని ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం, 12 గోత్రాలకు ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది అని అంటే తన పేరు దేవుడు మార్పు చేసిన తర్వాత. అంటే మార్పు చేయడానికి ముందు యాకోబు తన జీవితాన్ని తెచ్చి దేవుని చేతిలో పెట్టిన తర్వాత. అందుకనే యాకోబును బట్టి ఇశ్రాయేలుగా మారిన తరువాత ఆయన ప్రజలందరికీ కూడా ఈనాటికి కూడా ఆ పేరుతోనే ఆ ప్రజలు పిలువబడడం ఇది ఆశీర్వాదం. యాకోబు ఏనాడో చనిపోయాడు, కానీ అతని పేరు భూమి మీద చిరస్థాయిగా నిలిచిపోయింది. పరలోకంలో 12 గుమ్మాలకు ఆయన కుమారుల పేర్లు పెట్టడం
12 సింహాసనాల మీద కూర్చోవడం, ఇది శాశ్వతమైన ఆశీర్వాదం. ఇదే అండి ఇశ్రాయేలీయులకున్న గొప్పది. అందుకనే ఇశ్రాయేలీయులు దాటిపోయిన దానిలో నుండి దేవుని ప్రజలు కాని వారు వచ్చి మునిగిపోయారట. అందుకనే దేవుని ప్రజగా ఉన్నవాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లుతూనే ఉంటాడు. యాకోబుగా ఉన్నప్పటికీ కూడా శారీర సంబంధముగా ఆస్తిపరముగా బహుగా వర్ధిల్లాడు. ఎవరికంటే అంటే వాళ్ళ మామగారి కంటే, అసలు యజమానుడి కంటే అతని దగ్గర పని చేసేవాడు అత్యధికంగా వర్ధిల్లడం. ఇది ఎందువలన జరిగింది అని అంటే దేవుని కుమారుడు యాకోబు, దేవుని కుమారుడు. ఎందుకంటే వాళ్ళ తాతగారు చాలా భక్తిపరుడు, తన తండ్రి కూడా చాలా భక్తిపరుడు. యాకోబు భక్తిపరుడు కాబట్టే అక్కడ 21 సంవత్సరము మామూలోడు కాదండి. లాభాన్ కాలికేస్తే ఏలికేస్తాడు. 10 మార్లు జీతం మార్చినాడు. 10 అనేది కంటిన్యూ అవుతుంది. 10 సార్లు జీతం మార్చినాడు. 10 సార్లు జీతం మార్చిన ఈ మొండోడు పని మానలేదు. ఎందుకనంటే అప్పటికి కానీ 21 సంవత్సరానికి కానీ యాకోబులో పరిపూర్ణత వచ్చింది. ఇశ్రాయేలుగా మార్పు చెందడానికి అనుకూలతను దేవుడిచ్చాడు. కాబట్టి అక్కడ లాబాను దగ్గర నేర్చుకున్న ప్రతి పాఠము తన జీవితానికి మరొక మూలపాఠమైనప్పుడు ఆయన ఇశ్రాయేలుగా మార్పు చెందడానికి తన కన్నీరు పైన మంచు తను అంటాడు. యాకోబు అంటాడు, నేను ఆకాశపు మంచు చేత తడిసిపోయి ఎండ చేత ఎండిపోయాను అని చెప్తాడు. తన భార్యలిద్దరిని కూర్చోబెట్టి. చాలా జ్ఞానం ఉంటుందండి. ఎందుకనంటే దేవుని పిల్లలకు జ్ఞానం ఉంటుంది. నిన్న మా తమ్ముడు ఒక వాక్యం చెప్తూ ఏమన్నాడంటే, ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒక స్త్రీ చాలా రాంగ్ డైరెక్ట్ చేయటం, జెరూషా హామాను భార్య రాంగ్ డైరెక్ట్ చేయటం వల్ల హామానే కాదండి చనిపోయింది. వాడు ఆ చివరి మాట మరిచిపోయాడు. తన కుమారులందరినీ కూడా ఉరివేసి చంపేశాడు. ఎందుకనంటే ఆవిడ ఒకవేళ పోయి క్షమాభిక్ష కోరు అని ఉంటే హామానికి బహుశా భిక్ష దొరుకుండేదేమో. కానీ ఆవిడేమందంటే ఒక మాట, రోషం వచ్చే మాట అంది. ఏమందంటే, నీవు అతను ఇశ్రాయేలీయుడైతే అతనితో నీవేమాత్రము కూడా జయము పొందలేవు అంటున్నాడు. ఇశ్రాయేలీయుడు మొదటిగా ఎవరండి? ఇప్పుడు ఇశ్రాయేలీయుడు, యూదుడు, ఇద్దరు ఒకటేనండి. అవతల ఉన్నవాళ్ళు యూదులు, యువతలు ఉన్నవాళ్ళు ఇశ్రాయేలీయులు, కానీ ఒక తండ్రి బిడ్డలే. అంటే అద్భుతం అండి, స్పెషల్. యూదులు అనేవాళ్ళు స్పెషల్ అండి. వాళ్ళ వస్త్రధారణ స్పెషల్, వాళ్ళ ఆకారము స్పెషల్, వాళ్ళకు దేవుడిచ్చే కృప కూడా మనకంటే చాలా స్పెషల్. అందుకని ఈ ప్రపంచం అంతా కలిపి నేడు యెరూషలేము మీదకి వెళ్ళినా సరే యెరూషలేమే గెలుస్తుంది. కారణం ఏమిటి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది జకర్యా గ్రంథంలో, ఆయనంట వారి పక్షమున యుద్ధం చేస్తాడు. ఎందుకనంటే గత మన 5 పంచకాండాలలో కూడా ఎక్కడ చూసినా సరే యుద్ధం చేయడానికి వెళ్ళే ముందు వీళ్ళు ప్రార్థించినప్పుడు, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవా. ఆయన ప్రజలు, ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలు. కాబట్టి ఆయన ప్రజగా ఉండడానికే మన ప్రాపులాటంతా. ఈ ప్రతి వారము ప్రభుని ఆరాధించడానికి కారణము, వాక్యాన్ని నేర్చుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే సంపూర్ణతలోనికి మార్పు చెందడానికి, యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్పు చెందటం కొరకే ఈ ప్రయత్నం. ఇంకా మనం వస్తూ 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 ఎంతకాలం వచ్చినా యాకోబుగానే ఉంటే ఎప్పుడు ఇశ్రాయేలు అవుతావు? ఎప్పుడు ఆశీర్వాదం పొందుతావు? ఎప్పుడు నువ్వు స్పెషల్ అని లోకానికి చాటుతావు? వాక్యం చెప్తుంది, ఆయన శరీర రక్తాలలో పాలు పొందిన తరువాత ఆయనను ప్రచురించుడి అని ఉంటుంది కొరింథీ పత్రికలో. ఆయనను గూర్చి ప్రచురము చేయుడి. మీరు ఏమి ప్రచురము చేయమని లేఖనం సెలవిస్తుంది అని అంటే, రక్తం బాగుంది, శరీరం బాగుంది అని కాదండి.
మీరు అవి తీసుకున్న తరువాత మీ హృదయంలో జరిగిన రూపాంతరం ఏమి జరుగుతుంది? ఊరికే టేస్ట్ ద్రాక్షారసం తీతీగా ఉంది, పుల్లగా ఉంది, ఇది కాదండి ప్రభు చెప్పమని. మీలో భక్తితో తీసుకున్నప్పుడు మీరు ఎలాగ శక్తి పొందారు? అసలు శక్తి వస్తుందా? శక్తి పొందుకుంటున్నారా? పొందుకుంటే అది ఏ రకమైన శక్తి? అది దేవుడు ప్రచురించమంటున్నాడు. మనం ఇంచుమించు 25 ఏళ్ళు బట్టి ఈ హోలీ కమ్యూనియన్లో పాలు పొందుతున్నాం. ఇశ్రాయేలీయుడిగా తీసుకుంటున్నావా? ఐగుప్తీయుడిగా తీసుకుంటున్నావా? ఎలా తీసుకుంటున్నాం? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమి ప్రచురిస్తున్నాం? ఈరోజు నేను 2-3 నెలల క్రితం చెప్పాను, మా పాస్టర్ గారు ఆ షుగర్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, ఆ యొక్క బలహీన పడిపోయి కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, ఆయన పాత్రలోనిది ఒక రొట్టె తీసుకొని నోట్లో పెట్టుకున్నప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఆయన ఏమనంటే వెంటనే తనకి చాలా నార్మల్ పరిస్థితి వచ్చేసిందంట. శక్తి వచ్చింది. తర్వాత మెసేజ్ ఇచ్చారు, తర్వాత ఆరాధన ముగించి వచ్చారు. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా చవి చూచావా? లేకపోతే ఇజ్రాయేలు లాగానే అలాగే దాటిపో చూసి మునిగిపోతావా? అంటే వాళ్ళు చేశారు, వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా అలాగే తీసుకుని సాగిపోతాను అనుకుంటావా? లేదు, నేను దేవుని ప్రజను, దేవుని కొరకు నేను నిలిచిన దానను, దేవుని నామము నిమిత్తము బ్రతుకుచున్న దానను, దేవుని కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానంటూ నువ్వు సేవిస్తావా అనేది ఒక్కసారి నీ హృదయాన్ని తడిమి చూసుకోమని హెచ్చరిస్తున్నాను. ఎందుకనంటే ఇజ్రాయేలీయులను కిందకు చదివిన వాక్యంలో ఉత్తర ప్రత్యుత్తర పాఠంలో కూడా 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో కూడా సొలొమోనుని గురించి ఒక మాట అక్కడ చూస్తున్నాం. అందరికంటే అతనికి విశిష్టమైన జ్ఞానం ఉందంట. అతను ప్రత్యేకితుడు. 29వ వచనం, దేవుడు బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేశాను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. అతడు చాలా ఇక్కడ కొంతమంది పేర్లు రాసి వాళ్ళందరికంటే సాధారణంగా తూర్పు దేశపు జ్ఞానులు అని అంటారు. వాళ్ళే ప్రభు పుట్టినప్పుడు వచ్చి కానుకలు తెచ్చినటువంటి జ్ఞానులు. అయితే సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం అంట, వాళ్ళకున్న జ్ఞానము కంటే ఐగుప్తీయులు కూడా చాలా జ్ఞానవంతులంట. వాళ్ళు కాలజ్ఞానులు అన్నమాట. అయితే వీళ్ళిద్దరికీ ఉన్న జ్ఞానం కంటే కూడా సొలొమోనుకి అత్యధికమైన జ్ఞానం ఉంది. మరి సొలొమోను ఎవరబ్బా అనంటే ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే, ఇతడు కూడా దేవుని కుమారుడే. కనుకనే ఇతనికి ప్రత్యేకమైన జ్ఞానం ఉంది. అక్కడ మొర్దెకైని చూసినప్పుడు కూడా అతనికి ఉన్నటువంటి పౌరుషం ఉంది, ఆయనకి రోషం ఉంది దేవుని నిమిత్తం. ఎందుకంటే ఎంతమంది మనుషులకు నమస్కారము చేసినా నేను మాత్రము మానవునికి నమస్కరించను. ఎందుకంటే ఆజ్ఞ దేవునిని మాత్రమే సేవించాలి, దేవునిని మాత్రమే నమస్కరించాలి. ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించను అంటూ మొర్దెకై నిలబడ్డాడండి. నిలబడినందుకు దేవుడు ఆయనను ప్రధానమంత్రినిగా చేశాడండి. ఎందుకంటే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వారు, ప్రత్యేక జ్ఞానము కలిగిన వారు, ప్రత్యేకమైన వివేచన కలిగిన వారు. దేవుడు వాళ్ళని ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచడానికే దేవుడు ప్రయత్నం చేస్తాడండి. అయితే ఈరోజు మరి ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నప్పుడు ఇతనికి ఉన్న జ్ఞానము ఐగుప్తీయుల జ్ఞానము కన్నా, తూర్పు దేశపు జ్ఞానుల కన్నా జ్ఞానము కలిగిన వాడని సొలొమోనును గురించి వింటున్నాం. అలాగే మొర్దెకైని గురించి కూడా విన్నాం. ఇక్కడ ఐగుప్తీయులను గురించి కూడా వింటున్నాం.
మరి ఎంత ఐగుప్తీయులు జ్ఞానము కలిగిన వారైనప్పుడు మరి దేవుని ప్రజలలో ఉన్నటువంటి విశిష్టతను ఎందుకు వాళ్ళు గ్రహించలేకపోయారు? ఎందుకు గ్రహించలేకపోయారు? వాళ్ళు జ్ఞానులని ఇంతకుముందు మనం చదువుతున్నాం. మరి ఈ జ్ఞానము ఇప్పటి వరకు దేవుడు వీళ్ళని కాపాడాడు, వీళ్ళని పోషించాడు, వీళ్ళని ప్రత్యేకపరిచాడు, వీళ్ళ యుద్ధాలు చేస్తున్నాడు, వీళ్ళతో నడుస్తున్నాడు అనేది ఎందుకు ఐగుప్తీయులు గ్రహించలేకపోయారంటే మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము. మనకి ఎంతో జ్ఞానం ఉండొచ్చు, ఎంతో జ్ఞానం ఉండొచ్చు, ఎంతెంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ మన మనోనేత్రము ఒక్కసారి ముసుగు వేయబడిన తరువాత ఎంత జ్ఞాని అయినా సరే బోర్లు పడిపోతాడనమాట. ఇదే దేవుని ప్రజలకైతే ఆయన కృప దొరుకుతుంది. ఐగుప్తీయులకు కృప దొరకల. ఎన్ని రకాలుగా వాళ్ళని ఆ సమయంలో దేవుడు యుద్ధం చేశాడంటే వాళ్ళ చక్రాలంట వాటంతట అవి ఊడు పడిపోయేటట్టు చేశాడంట గాలిలో, ఆ ఇసుకలు. తీరా పాపం ప్రయాసపడి మొత్తానికి అదే సముద్రం చేరారు. చేరిన తర్వాత సముద్రంలో కూడా వెళ్ళనిచ్చాడండి వాళ్ళని. సముద్రంలో మధ్యలోనంట, సముద్రపు మధ్యలోకి వచ్చిన తర్వాత మోషేని అన్నాడంట, మోషే నీ కర్ర వెనుకకు తిరిగి సముద్రం వైపు చూపు అన్నాడు. వెంటనే దేవుడు గాలి పంపించినప్పుడు అక్కడ మరలా అదంతా కూడా సముద్రముగా మారిపోయింది. ఎందుకు అనంటే దేవుని ప్రజలకు మెలకు ఉంటుంది, దేవుని ప్రజలకు ఆత్మీయ జ్ఞానం ఉంటుంది, దేవుని ప్రజలకు ముందు చూపు ఉంటుందండి. వెళ్ళి గుంట్లో పడిపోడండి, ముందు చూపు ఉంటుంది. ఎందుకనంటే పరిశుద్ధాత్మని నిలయముగా ఆ దేహం ఉంటుంది కాబట్టి, పరిశుద్ధాత్మని గైడెన్స్ ఉంటుంది కాబట్టి, పరిశుద్ధాత్మని నడిపింపు ప్రకారం వెళుతాడు కాబట్టి అది గొయ్యో గుంటో చూసుకుని నడుస్తాడు. ఇది ఐగుప్తీయులకు ఉండదు. ఐగుప్తీయులు జ్ఞానం కలిగిన వారే అయినప్పటికీ కూడా వాళ్ళు సత్య దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఐగుప్తీయుల శకునగాండ్రు కూడా అక్కడ ఒక 3వ సూచక క్రియ వరకు మాత్రమే రాగలిగారు. అక్కడి నుంచి దాటి ఒక్క మెట్టు కూడా వాళ్ళు ఎక్కలేకపోయారు. మోషే ఏది చేసినా సరే అది వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడే వాళ్ళ కళ్ళు తెరవబడాలి. కానీ కళ్ళు మూయబడిన తర్వాత మనోనేత్రము అంటే మనసుకి పడిపోతే ముసుగు ఏది గ్రహించలేమని. జ్ఞాని అయినా వెర్రివాడైనా ఒకటే. అందుకే నేను దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల జ్ఞానం అంట వెర్రితనం. మనుషుల జ్ఞానము వెర్రితనం. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం అంట. దేవునికి అసలు వెర్రితనమే లేదండి. అదే మానవునిలో ఉన్నటువంటి శూన్యత. అంటే మానవుడు జ్ఞాని అనుకుంటాడు కానీ అతని జ్ఞానము అతనికి ప్రయోజనము చేకూర్చదు. ఏ వ్యక్తి దేవుని జ్ఞానము మీద ఆధారపడతాడో ఆ వ్యక్తే జ్ఞానిగా ఎంచబడతాడు. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞాని ఏమయ్యను, ఏమయ్యను, ఏమైపోతారంటే ఒక దినాన ఈ జ్ఞానులందరూ కూడా నశించిపోతారండి. మనతో శాశ్వతంగా వచ్చేది జ్ఞానము బుద్ధి కాదండి, మనం చేసిన క్రియ. మన వెంబడి వచ్చేది మనం ఏ క్రియ చేస్తున్నామో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో, దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నామో, దేవుని ఎంతగా ఆరాధించామో, దేవుని పట్ల ఎంత నమ్మకంగా ప్రవర్తించామో. అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు కదా, దావీదు భక్తుడు అంటాడు, యథార్థ హృదయముతో. సలోమోన్ అంటాడు, నా తండ్రి నిన్ను యథార్థ హృదయముతో సేవించాడు అని అంటాడు. హిజ్కియా భక్తుడు అంటాడు, నేను యథార్థ హృదయముతో నీ ఎదుట ఎలాగ ప్రవర్తించను అంటే యథార్థత అనేది మన వెంబడి నడుచుకుంటూ వచ్చేటువంటి క్రియ.
కాబట్టి ఈరోజు మనం యాకోబుగా ఉన్నంత కాలము కూడా ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోలేము. యాకోబు కొంతవరకు అతను ప్రవర్తించిన ప్రతిసారి కూడా దేవుని గైడెన్స్ ప్రకారమే నడుచుకున్నాడండి తన మామ దగ్గర ఉన్నప్పుడు. ఆ తరువాత ప్రతీదీ కూడా ఆయన నిండు వృద్ధాప్యము వరకు, మరణము వరకు, మరణపు అంచు మీద ఉండి కూడా ఆయన దీవించేటువంటి, ఆయన మీద ఆయనే ఆధారపడే అంత బలాన్ని దేవుడిచ్చాడు అని గత వారంలో మనం నేర్చుకున్నాం. ఆయన కర్ర మీద ఆనుకొని తన బిడ్డలందరినీ కూడా దీవించాడట. అటువంటి వ్యక్తులే ఇశ్రాయేలీయులు. అంత బలాఢ్యులు వాళ్ళు, అంత జ్ఞానులు. ఈవేళ ఇశ్రాయేలీయుల గురించి ఎందుకు ఇంతగా ప్రపంచానికి పగ అంటే, ఏది కనుక్కున్నా వాళ్ళే, ఏ టెక్నాలజీ ఉన్నా వాళ్ళ పేరే ఉంటుంది, ఏ నోబెల్ బహుమతులు వచ్చినా వాళ్ళకే ఉంటాయి. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు జ్ఞానం ఉంది అనేది మనం నేర్చుకుంటున్నాం. దేవుని ప్రజలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని ప్రజగా ఉండి దేవుని నడిపింపులో ఉండే దేవునికి స్తోత్రం కాకుండా మనం ఐగుప్తీయుల్లాగా ఉండి ఇజ్రాయేలు చేసినట్టుగా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మనము ఐగుప్తీయులు నశించినట్లుగా మనము కూడా నశించిపోతాం. యాదృచ్ఛికంగా ఎవరు కూడా ఆ రక్త ప్రోక్షణ యుద్ధకు రావద్దు. ఇది వాళ్ళు ఆచారబద్ధంగా చేశారు. ఒకప్పుడు అది ఆచారము. రక్త ప్రోక్షణ అనేది ఇక్కడే చాలా క్లియర్గా ఉంది. ఆచారము ఆచరించను. రక్త ప్రోక్షణ పస్కా అనేది విశ్వాసమును బట్టి చేశారు. ప్రభు మాటను బట్టి ఒక జంతువుని చంపి దాని రక్తాన్ని తీసి గౌనులకి రాస్తే సంహార దూత దాన్ని చూసి దాటిపోయాడు. అది ఆచారం. ఈరోజు ఏంటంటే అనుసరణ. ఆచారము వేరు, అనుసరించటం వేరు. అది థియరీ, ఇది ప్రాక్టికల్. ఆయన రక్త ప్రోక్షణ వద్దకు వస్తున్నప్పుడు ఆయన శరీరముగా ఎంచకుండా, అది నీవు చపాతీగానో రొట్టెగానో లేకపోతే బ్రెడ్గానో నువ్వు చూసావనుకో, అదంతే. అది మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని ఈ శరీరానికి ఇవ్వదు. ఎప్పుడైతే నా ప్రభు శరీరంలో ఏ ఆశీర్వాదం ఉంది, నా ప్రభు శరీరంలో ఏమి దాగుంది, నా ప్రభు శరీరం నా కొరకు ఏమి అనుభవించింది అనేది ధ్యానపూర్వకంగా యోచించి ఆయన శరీరం యొద్దకు వస్తే, ఆయన శరీరంలో ఏముంది అని అంటే స్వస్థత ఉందండి. ఆయన శరీరానికి తగిలిన గాయాలలో నుంచి, ఆయన శరీరానికి తగిలిన దెబ్బలలో నుండి స్వస్థత వస్తుందంట. ఆయన శరీరమును ఆ రీతిగా, అరే ఇది నా కొరకు విలువబడిన దేవుని శరీరం అని వివేచన లేకుండా పుచ్చుకోవటం వల్ల నిష్ప్రయోజనం. ఇంకానంట దానివల్ల నష్టాలు ఏం జరుగుతున్నాయి అంటే, ప్రభు యొక్క శరీర రక్తం పుచ్చుకున్న తర్వాత నష్టమేం జరుగుతుందంటే, ఇంకా రోగం ఎక్కువ అవుతుందంట. ఉన్న రోగమే తట్టుకోలేకపోతుంటే రోగం ఎక్కువైపోతుందంట. ఇంకా విశ్వాసంగా వస్తేనంట మీలో అనేకులు చనిపోతున్నారు. వాక్యము ఖండిగా చెప్తుందండి. మంచి క్రియ చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ వాక్యము ఖడ్గం కదా. వాక్యమేమో అన్ని పదునైనటువంటి కత్తుల కంటే పదునైనదట. ఇంతకంటే పదునైంది లేదంట. ఇది మూలుగులను కూడా విభాగించేస్తుందంట. ఏదైనా సరే కలిపి మొత్తాన్ని ఒకసారి తెగ నరుకుతాడు, కానీ ఇది మూలుగులో తెగ కొట్టకుండానే మూలుగులోకి వెళ్ళగలదట. అది విభాగించుకుంటూ వెళ్తుందంట. దేనికి దానికి విభజించునంత మట్టు ఎంత బలమైన వాక్యం అండి. అది దూరుద్దంట. ఇప్పుడు నీ హృదయంలోనికి ఈ వాక్యము దూరుతున్నప్పుడు
హృదయ ఎత్తు పల్లాలు సరి చేసుకోకపోతేనంట అది ఖడ్గమై నిన్ను ఏం చేస్తుందండి? కత్తిరించేస్తుందండి. జాగ్రత్త సింహం. మనం ఇశ్రాయేలీయులం, మనం దేవుని ప్రజలు. చాలా భక్తి శ్రద్ధలు చాలా అవసరమండి. నిన్న ఏమి ప్రత్యేకంగా లేకపోయినందుకు చాలా ఈరోజు అసలు ఆపేద్దాం అనిపించింది, కానీ క్రమం ఆపే ధైర్యం చేయలేక కొనసాగిస్తున్నాం. మనం ఇశ్రాయేలీయులు, ఏ విషయంలో మనకి రాజీ పడడానికి లేదు. ఇశ్రాయేలీయులే కదా, నా ప్రజలే కదా అని దేవుడు ఎప్పుడు కూడా ఎక్స్క్యూజ్ చేయలేదండి. ఆయన ఎంత కాపాడాడో అంతగా తప్పు చేసినప్పుడు తీసేసాడండి ఆ శాంతిని. వాళ్ళు లేరు. ఆయన ప్రజలకు మోషేకి వ్యతిరేకంగా లేచినా సరే మోషే ఏజికి సమానమైన కోరకు తండ్రిని తీసి అవతల పడేశాడండి. నాదాబుని తీసేశాడండి. ఎవరిని కూడా ఉంచలేదు. కారణం ఏంటి అని అంటే వాళ్ళని నిలవనిస్తే వాళ్ళు చేదు పురుగులైపోతారు. వాళ్ళు క్షమించిన దేవుడు నన్ను కూడా క్షమిస్తాడని మనమే ఏం చేసుకుంటామంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటామని దేవుడు ఆ రీతిగా వాళ్ళని తీసివేశారని నేను అనుకుంటాను. ఖండన అనేది ప్రేమించేవాడికి ఉంటుందండి. ప్రేమించేవాడికి గద్దించే హక్కు ఉంటుంది, ప్రేమించేవాడికి ఖండించే హక్కు ఉంటుంది. మొట్టమొదటిది ఆ ప్రేమే లేనప్పుడు కొంతమంది విషయంలో మనకెందుకో వదిలేస్తాం. అంటే అది మన బాధ్యత కాదు, వాళ్ళ పట్ల మన కన్సర్న్ లేదని అర్థం. కానీ మన 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 సొంత విషయాలకు వచ్చేసరికి ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఖండించవలసినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు నిజంగా ఆయన శరీరమును నిజంగా ఆత్మానుసారంగా భుజించడానికి సంసిద్ధత కలిగి ఉన్నావా? నిజంగా నువ్వు ఇజ్రాయేలీయుడివేనా? మొర్దెకై లాంటి వాడివేనా? ఈ సొలొమోను లాగా ఇందాక చదివాం కదా, ఆ చెట్ల గురించి ఈ చెట్ల గురించి రాశాడు. ఆ జ్ఞానంగా ఉన్నావా? ఒకవేళ ఈలోక జ్ఞానం అది, ఈలోక జ్ఞానం అంటే అదే సొలొమోను అడగలేకపోయింది. మొన్న ఒక బిడ్డ కూడా చెప్పినట్టున్నారు. అది నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను, మొన్నే వాళ్ళని ఆ మాట టచ్ చేసింది. దేవుడు నిజమే ఆ భక్తులందరూ కూడా అభిషేకించబడినప్పుడు చక్కగా కొత్త భాష సౌలు కూడా మాట్లాడాడు. కొత్త మనసు వచ్చేసిందంట, ప్రవచించాడంట. మరి అలాగే దావీదు గురించి అసలు మనం చెప్పనవసరం లేదు. కానీ సొలొమోనుకు వచ్చేసరికి జ్ఞానం అడిగిన వెంటనంటే అక్కడ ఇద్దరి సంభాషణ జరుగుతూ ఉంది. సొలొమోను ఎందుకు కట్ చేశాడని అనిపించింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు జ్ఞానం ఇచ్చాను, ఇంకా నీకేం కావాలో అడుగు అన్నా, నువ్వు అడగందు కూడా నేను ఇస్తున్నాను అన్నప్పుడు, ప్రభువా నా తండ్రి ఆత్మానుసారుడిగా నిన్ను అడిగి పొందుకుని నడిపించాడు కదా సైన్యాన్ని, మరి నాకు కూడా అట్టి జ్ఞానం నాకు ఇవ్వు, నీ ఆత్మ సహాయం నాకు ఇవ్వు, నీ ఆత్మాభిషేకం నాకు ఇవ్వు అని సొలొమోను అడగలేకపోయాడంట. అంటే నేను అనుకుంటాను ఈలోక ఐశ్వర్యము ఘనత నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడండి, నీ రెక్కల కష్టార్జితాన్ని బట్టి. కానీ ఆత్మానుసారమైన ఆశీర్వాదం అనేది అడిగి పొందుకోవాల్సింది, ఆత్మానుసారమైంది అందుకని అంటున్నాడు ఆత్మ వరములను సంపాదించుకోవాలట. అది వెల ఇచ్చి ఆత్మానుసారమైన వరాలు అపేక్షించాలి, అవి నువ్వు ఆశించాలి, పొందుకోవడానికి ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఇది ఆత్మానుసారమైంది. అందుకనే సొలొమోను ఆ ఆత్మాభిషేకము లేని కారణం చేత ఈలోక జ్ఞానాన్ని బాగా 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 సంపాదించాడు. కానీ ఆ యొక్క కృప దొరకకపోవటం చేత తానేమిటో తను తెలుసుకోలేకపోయాడని నేను అనుకుంటాను. దావీదు చిన్న మిస్టేక్ చేసినప్పుడు తన బ్రతుకంతా కన్నీరు గార్చాడు. మరి ఇతను ఇంతగా అయినప్పుడు తిను ఎక్కడ కూడా సొలొమోను మరలా ఆ దేవాలయం కట్టించినప్పుడు బరులు ఎక్కించినట్లే తప్ప ఎక్కడ కూడా తన కన్నీరుతో
ఆయన ఎదుర్కొన్నట్లుగా నేను ఎక్కడ చదవలేదు. కారణం ఏంటి అని అంటే ఆత్మానుసారుడైన వారికే కన్నీరు వస్తుందండి. ఆత్మానుసారమైన ప్రార్థనే రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది, దైవ చిత్తానుసారమైనది అయితేనే. అలా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా ప్రేయర్ వెళ్ళిపోతుంది అని అంటే నువ్వు సాధారణమైన క్రైస్తవుడు అనేది అర్థం చేసుకోవాలి. ఆనవటంగానే కొంతమంది కన్నీరు కారుస్తారు. అది నీకున్న బాధను బట్టి వస్తుంది అనుకుంటానే, నీ మనసులో ఉన్న బాధ వేదనను బట్టి. అది 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 ఫిజికల్ ఆర్ మెంటల్ ఏదైనా కానీ ఈ ఆత్మానుసారమైన దుఃఖం ఉందే అన్నిసార్లు రాదండి, ఒక్కసారే వస్తుంది. ఎప్పుడో అది ఎప్పుడు అని అంటే ఆ హోలీ స్పిరిట్ అనే ఆ ప్రధానమైన వ్యక్తి నిన్ను తాకినప్పుడు. అది ఎలా తాకుతుంది, ఎలా తాకుతాడు అంటే నువ్వు కొంత సమయము ఆ దైవ ధ్యానములో నీ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, అలా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, 1 గంట 2 గంటలు ఆయనతో గడుపుతూ కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితుల్లో కూడా, కష్టకాలంలో కూడా, వేదనతో ఉన్నప్పుడు కూడా ఆయన తాకటాన్ని గమనిస్తాం. అది కాబట్టి నిజంగా మనం ఇశ్రాయేలీలుగా ఉంటే మనకంటే ధన్యులు లేరు. ఈ లోకంలో నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా దేవుడు క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆ నూతన వాళ్ళకంటే మనకి ఎక్కువ ఘనత నేను అనుకుంటా. నేను ఎక్కువగా ప్రభువుని బట్టి అతిశయించేది ఏమిటి అని అంటే ఆ ఇశ్రాయేలీల కొరకు తన కుమారుణ్ణి పంపించలేదు, కానీ ఈ ఇశ్రాయేలు కొరకు ఆయన తన సొంత కుమారుణ్ణి ప్రాణము పెట్టడానికి పంపించాడు. ప్రాణము దానముగా పెట్టడానికి పంపించాడు, ప్రాణాన్ని అర్పించడానికి పంపించాడు, ప్రాణాన్ని అర్పణగా పెట్టడానికి పంపించాడు. అంటే ఎవరు గొప్పోళ్ళు అని అంటే వాళ్ళకంటే గొప్పోళ్ళు అని చెప్పుకునే ముందు ఆయన ప్రాణము పెట్టినా కరగలేని గుండె కలిగిన వారు అయితే ఎంత దౌర్భాగ్యులు అంటే కోరహు తండ్రి కన్నా, నాదాబు కన్నా, అభిరాము కన్నా, ఆకాను కన్నా, చాలా భయంకరమైన యోధా కన్నా దరిద్రులమని చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళ కొరకు ప్రభు మన కొరకు వచ్చారు, మంచిదే. కానీ ఇంకా ప్రభు ప్రాణం పెట్టింది కూడా ఆయన శరీరాన్ని తింటూ కూడా ఆయన త్యాగాన్ని స్మరణ చేసుకోకపోతే మనము ఇశ్రాయేలీయులం కాదండి, ఐగుప్తీయులమే. అలాగా ప్రభు శరీర రక్తాల్లో పాలు పొంది కూడా రోగాల బారిన పడి నుండి బయటికి రాలేకపోతున్నాం అని అంటే ఇంకా ఐగుప్తు చెరలో నుంచి బయటికి రాలేదు అనేది దయచేసి గుర్తించాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు అలాగూ చేయచూచి మునిగిపోయేది. ఒకవేళ అలాగా నీవు శరీర రక్తాలలో హృదయపూర్వకంగా కాక, సిద్ధపాటు లేకుండా కాక, యాదృచ్ఛికంగా ఆచారంగా ఆనాడు బలులు అర్పించి రక్త ప్రోక్షణ జరిగించినట్లుగా అలాగ నువ్వు చూచావు అనుకో, అది ఆచారబద్ధమే. ఈనాడు కూడా వాళ్ళు కూడా ఆచరించారు, అది ముగిసింది. ఈరోజు రక్త ప్రోక్షణ ప్రభు ద్వారా జరిగింది. ఆ రక్తాన్ని తెచ్చి మనము రాసుకునే ధన్యత, మనం సేవించే ధన్యత, వాళ్ళు పూసుకోవడమే మనం సేవించే ధన్యత దేవుడిచ్చాడు. అది గొప్పదా ఇది గొప్పదంటే ఇదే గొప్పది. అది ఆచారం అని వాక్యం చెప్తుంది. ఇది అనుసరించు. అనుసరణ లేకుండా ఎందుకనంటే ఓ తల్లి ఏం చేస్తుందో తన బిడ్డ అదే చేస్తుంది. ఒక తండ్రి ఏం చేస్తాడో వెంటనే ఆ బిడ్డ అదే చేస్తుంది. ఖచ్చితంగా మీరు గమనించండి, పసిపిల్లలను, ముఖ్యంగా పసిపిల్లలను గమనించండి. మనం ఎలా నడుస్తామో వాళ్ళు అలాగే నడుస్తారు, మనం ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడతారు, ఇమిటేట్ చేస్తారు. ఎందుకని అంటే అది అంతే. కానీ మనం ఇమిటేట్ చేసేవారంగా ఉండడం అనేది న్యాయబద్ధమైనది కాదు. ఇమిటేషన్ అనేది అసలు అవకాశమే లేదండి. అనుసరణ మన బాధ్యత. అనుసరించాలి.
మనం ఏది చేసినా సరే దేవుని మహిమార్థముగా చేయాలి. నిజంగా ఈరోజు మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం. ఇంక కొద్ది నిమిషాలలో ఆయన బలను సమీపించబోతున్న మనం ఆత్మ పరిశీలన చేసుకొని, నిజంగా నా ప్రభువు నా కొరకు ప్రాణం ఇచ్చారు, దానముగా అర్పించారు, ఈరోజు నేను ప్రాణముతో ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన పెట్టిన ప్రాణ త్యాగపు భిక్షే అని గ్రహించినప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి ఎదలోతుల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకొని, ప్రభువా నీ శరీరాన్ని తీసుకుంటున్న నాకు నీ బలాన్ని ప్రసాదించు, నీ శక్తిని నాకు అనుగ్రహించు, ఈ యొక్క పాప ప్రక్షాళనానికి తీసుకుంటున్నటువంటి ఇది రక్తముగా మార్చు, రక్తముగా మార్చు. సేవకుడు ఇచ్చేటప్పుడు ఏమంటాడంటే మీ కొరకు విలువబడుచున్న నా శరీరము అన్నప్పుడు అది నువ్వు నమ్మితే ఆమెను చెప్పి తీసుకోవాలి, ఆమెను చెప్పి తీసుకోవాలి. అవునయ్యా నా కొరకే నీవు విరవబడుచున్నావు, నేను నమ్ముతున్నా, అలానే నమ్మకంగా తీసుకోండి. అప్పుడు ప్రాణాత్మ శరీరములలో ఎంతో నెమ్మది, సమాధానము, బలము, ఆరోగ్యము ఇస్తాడు. ఎందుకనంటే మనం ఇశ్రాయేలీలు, రోమీయులకు రాస్తూ అంటాడు, మీరు ఇశ్రాయేలీలు, వాగ్దానములు, నిబంధనలు అన్ని వేళ ఒక మాట చదువు ముగిస్తాను నేను. రోమీయులకు రాస్తూ చదవండి, ఆ వచనం ఎక్కడుందో. తొమ్మిదవ అధ్యాయము 4వ వచనం. మీరు ఇశ్రాయేలు ఒకరు చదువు. దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి చాలు. ఈ దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం అది మహిమవుని, నిబంధనవుని, ధర్మశాస్త్ర ప్రధానమవుని, అర్చనాచారాదులవుని, వాగ్దానములు కూడా దేవుడు దేవుని పిల్లలకి ఇస్తున్నాడండి. నీకు ఒక వాగ్దానము చేశాడు, ఏదో ఒక నిబంధన చేశాడు అని అంటే దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం అది. నువ్వు ఇశ్రాయేలు అయితే తప్పకుండా యాకోబుకి ఆశీర్వాదాలు లేవు, యాకోబుకి ఆశీర్వాదాలు లేవు. ఆయన ఆశీర్వదించబడిన తరువాతే, తన బ్రతుకు మారిన తర్వాతే, దేవా నువ్వు కొట్టినా చంపినా నీవే దిక్కు అన్న తర్వాత మాత్రమే ఆ ఆశీర్వాదాన్ని పొందుకొనగలిగాడు. మనకు కూడా ఇవి కావాలి అని అనుకున్నప్పుడు ఇంకొక మాట ఉంది, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అవును, మనము ఇశ్రాయేలీయులుగా మలచబడాలని, ఆ రీతి కృప దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు ఆలస్యం చేయక, తడవు చేయక దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలని, ఆ వాగ్దాన నిబంధనలు నేను ఇస్తాను ఇవి మీవే అంటూ ప్రభు అంటున్నప్పుడు వాటిని తీసుకొని మన జేబులో దాచుకోవడం ఎంతో మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఐగుప్తీయులాగా దాటిపోవడానికి ప్రయత్నం చేయొద్దు, దాటిపోయి మునిగిపోవద్దు. ఇశ్రాయేలీయులు దాటిపోయి ప్రభువుని స్తుతిస్తూ యెహోవాను గానము చేసేదము, యెహోవా నా బలము, ఆయన యుద్ధ సూర్యుడు అంటూ వాళ్ళు చక్క ఆర్భాటంతో ఆరాధన చేస్తున్నట్లుగా మన జీవితాలు ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.